హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు కటింగ్ వీడియో అనేది చూపించబోతున్నాను. అది ఎలా అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ నెక్, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా మెజర్మెంట్ బ్లౌజ్, సేమ్ టు సేమ్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఇదే విధంగా అయితే కనుక బ్లౌజ్ అంతా కూడా కటింగ్ అయితే ఉండబోతుంది. ఇక్కడ బ్లౌజ్ కోసం వచ్చేసి నేను ఈ విధంగా లైనింగ్, ఇది వచ్చేసి శారీలో బ్లౌజు, అలాగే శారీలో ఉండే కర్చరు అనమాట. రన్నింగ్లో అయితే ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్ అంతా కూడా సపరేట్ చేసుకొని ఈ బ్లూ కలర్ క్లాత్ అయితే కనుక నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడైతే కనుక నేను క్లాత్ అంతా కట్ చేసుకున్నాను కదా, బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసి లెహంగా పై బ్లౌజ్ అనమాట. దీనికి ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడైతే చూసేద్దాం. లైనింగ్ అయితే కనుక మీటర్ అయితే తీసేసుకున్నాము. ఈ లైనింగ్ వచ్చేసి మీటర్ తీసుకుని షింక్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇలాగా హ్యాండ్స్ కోసం వచ్చేసి ఫస్ట్ అయితే కనుక 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఎలా అంటే క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండేలాగా, ఓపెన్లో ఉండవి మనకు ఆపోజిట్ వైపులో ఉండేలాగా చూసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ హ్యాండ్ పొడవైతే చూసేసుకోవాలన్నమాట. మొత్తం ఇది వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి మనకు హెమ్మింగ్ కోసం ఇవన్నీ ఉంటాయి కదా, దానికోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు వదులుకొని లైన్ అయితే డ్రా చేసుకొని ఇలా హ్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఉందో ఇక్కడ వచ్చేసి కరువు స్కేల్తో షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే హ్యాండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిందాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ముందుగా అయితే ఏదైనా సరే హ్యాండ్స్ అయితే కనుక కటింగ్ అయితే చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కటింగ్ అంటారు కదా, నా స్టైల్ అయితే మాత్రం నేను ఈ విధంగానే కటింగ్ అయితే చేస్తాను అనమాట. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే కనుక కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఆధారంగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకుంటున్నాము. ముందుగా అయితే నడుము లూజ్ ఆధారంగా చెక్ చేసుకొని నడుముకి మనము ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కు, నడుము టక్స్ కోసం ఒక మార్క్ అయితే ఒక 1/2 ఇంచ్ వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచెస్ వరకు అయితే మార్క్ వేసుకొని ఈ మూడింటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్స్ అయితే కనుక డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. అలాగే నడుము వైపున వచ్చేసి మనకు స్టిచ్చింగ్ కోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లైన్ అయితే డ్రా చేసుకొని బ్లౌజ్ యొక్క పొడవైతే చూసేసుకోవాలి. బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి నడుము వైపు నేను ఇక్కడ మీకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా షోల్డర్ పొడవు అయితే చూసేసుకోవాలన్నమాట, బ్లౌజ్ పొడవు. అదేవిధంగా ఈ బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ అనేది పొడవు కావాలని చెప్పేశారు. దానికోసం వచ్చేసి మనం నడుము దగ్గర ఎక్కడైతే 1/2 ఇంచ్ వరకు అయితే మార్క్ వేసుకున్నామో అక్కడ వచ్చేసి 1 ఇంచ్ వరకు మార్క్ వేసుకొని బ్లౌజ్ యొక్క పొడవు అయితే చూసేసుకొని సైడు నడుము దగ్గర నుంచి చంక పొడవు అయితే చూసేసుకొని మార్క్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కోసం వచ్చేసి నెక్ మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంతైతే ఉందో ఇవంతా చూసుకొని కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చూసేస్తారు కదా, షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్ అనేది మనకు ఎంత వెడల్పులో ఉంది, షోల్డర్ ఎంత వెడల్పులో ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. నేను వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఇదే విధంగా నేను లైన్ అయితే డ్రా చేసుకొని మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూల వచ్చేసి 1 ఇంచ్ వరకు అయితే లైన్ అయితే డ్రా చేసుకొని కరువు స్కేల్తో ఆ 1 ఇంచ్ మూల అనేది టచ్ అయ్యే విధంగా చూసుకొని చంక దగ్గర రౌండ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజే కానీ బ్యాక్ పార్ట్ అయితే ముందుగా కట్ చేసుకోవాలి కదా, దానికోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటూ ఉన్నాను. మనకు నెక్ దగ్గర కావచ్చు, షోల్డర్ అంటే హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర ఉండే వాటికంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేనైతే కనుక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే కనుక లైన్ అయితే వదిలేస్తారనమాట. ఇలా అంతా మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయితే అయిపోతుంది అనమాట. కింది వైపున వచ్చేసి నడుము సైడ్ మూల వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అయితే తీసేసుకోవాలంటే పై వరకు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ ఏదైతే మనం అంతా కూడా డ్రా చేసుకుని కటింగ్ చేసుకున్నామో ఆ బ్యాక్ పార్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్ మీద ఇలా పెట్టేసి ఇలా టచ్ చేస్తామంటే కనుక మొత్తం మార్కింగ్ అనేది క్లాత్ మీద పడిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ప్రిన్స్ కట్కు ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మొత్తం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా కూడా యాస్టీస్ అనేది అదే విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్యాక్ పార్ట్లో నేను ఎలా అయితే మార్కింగ్ అయితే వేసేసానో నెక్ దగ్గర కావచ్చు, చంక దగ్గర కావచ్చు, సైడ్స్ కావచ్చు, అలాగే మనకు నడుం లూజు, ఎక్స్ట్రా ఖర్చు, అదేవిధంగా నడుం టక్స్ ఇవంతా కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ విధంగా లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మొత్తం అంతా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అదేవిధంగా
చంక దగ్గర ఒక 1/2 ఇంచు, నడుం దగ్గర 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది ఎందుకు ఇలా మార్కింగ్ చేసుకోవాలంటే ప్రిన్స్ కట్కి వచ్చేసి మనం ఇలానే మార్కింగ్ చేసుకొని చంక దగ్గర నుంచి నడుం వైపుకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకొని చంక మూల దగ్గర వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కరువు స్కేల్తో ఆ మూల టచ్ అయ్యే విధంగా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకొని, కాకపోతే ఈ నడుం దగ్గర 2 ఇంచెస్, చంక దగ్గర ఒక 1/2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉండేలాగైతే ఇంకా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ప్రిన్స్ పార్ట్కు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ అయితే వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింది వైపు 9 ఇంచెస్ ఉండే వరకు అయితే ఒక మార్క్ అయితే వేసుకొని, మనకు ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్కు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ 2 ఇంచెస్కు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని లైన్ అయితే కనుక స్ట్రైట్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ డ్రా చేసుకునే ముందు ఈ మనకు మిడిల్ డాట్ ఉంటుంది కదా, మిడిల్ డాట్కి వచ్చేసి 3 ఇంచెస్ వరకు, అంటే మనకు కింద 2 ఇంచెస్ 1 ఇంచెస్ 2 ఇంచెస్ ఎలా అయితే వేసుకున్నాం అలాగా 3 ఇంచెస్ వరకు అయితే ఉండేలాగా చూసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత మనకు ప్రింట్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ ప్రకారం అయితే డ్రా అయితే ఇచ్చేసేయాలి. చేశారు కదా, ఈ విధంగా ఇలా డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ప్రింట్ షేప్ ఎవరికైనా సరే అది ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా కటింగ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా కప్స్ అనేది కూడా యూజ్ చేయకుండా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న వాటన్నిటిని కూడా మనం ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందంటే షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ అయితే చెక్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా అయితే చేసేసుకోవాలి. కానీ కటింగ్లో నేను నెక్ అనేది కటింగ్ అయితే చేయడం లేదనమాట. ఓన్లీ చంక దగ్గర, నడుము దగ్గర సైడ్స్ ఇవి మాత్రమే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 జాయిన్ చేసుకొని నెక్ దగ్గర అయితే కనుక నేను కటింగ్ అయితే చేసుకుంటాను. చంక లోతుకు వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచు లోపలికైతే ఉండేలాగా తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నడుము దగ్గర వచ్చేసి మనం క్రాస్గా అయితే కనుక ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ షేప్కి ఎక్కడైతే నుంచి ఎక్కడికైతే మనం మార్కింగ్ అయితే ఇచ్చేసామో ఈ మార్కింగ్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎటువంటి వారికైనా సరే చాలా బాగా కుదురుతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి 28 సైజ్ వారి బ్లౌజ్ అనమాట. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కటింగ్. అలాగే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పటికైతే మనం హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, లైనింగ్ అనేది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది మనకు కట్ పీస్. మనకు లైన్స్ కనిపిస్తూ ఉంది కదా, అది రాంగ్ సైడు, ఇలా ఫ్లవర్స్ కనిపించేది రైట్ సైడు. ఈ రైట్ సైడ్ పైన వచ్చేసి ముందుగా మనం కటింగ్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఇవంతా కూడా ఈ శారీలో క్లాత్ బ్లౌజ్ పీస్ మీద సెట్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది చూడండి, ఈ విధంగా అంతా కూడా నేను సెట్ చేస్తూ ఉన్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్, అలాగే మనకు ప్రిన్స్ షేప్స్, ఈ విధంగా అన్నీ కూడా నేను సెట్ అయితే చేసుకొని వీటిని వచ్చేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ కంటే కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసారు కదా, ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ప్రిన్స్ కటింగ్ అనే కాదండి, నార్మల్ కటింగ్ అయినా సరే, క్రాస్ కటింగ్ అయినా సరే, ఏవైనా కూడా ముందుగా మనం లైనింగ్ అనేది పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. టైం కూడా మనకు సేవ్ అయితే అవుతుంది. ఇలా అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూసేస్తారు కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ప్రిన్స్ షేప్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఉండేది హ్యాండ్స్ అయితే ఉందన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చేసారు. ఈ బార్డర్ మీద హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకొని షేప్ తీసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోతుందన్నమాట. చూసేసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయితే అయిపోయిందనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.